హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి తెలంగాణలోని హైకోర్టులో కొన్ని ఉద్యోగాలైతే భర్తీ అనేది చేశారు. ఎలాంటివంటే ఆపరేటర్ అంటే కంప్యూటర్ ఆపరేటర్స్ పోస్టులు అనేది ఉంటాయి కదా! సో, ఈ పోస్టులు అయితే భర్తీ చేశారు. మనకి చాలా తక్కువ క్వాలిఫికేషనే ఇచ్చారు. అలాగే మంచి శాలరీ కూడా ఇస్తున్నారు. అండ్ దీనికైతే ఎలాంటి రాత పరీక్ష లేదు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు. నార్మల్‌గా డైరెక్ట్‌గా హైర్ చేసుకుంటున్నారు. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండే మేల్ అయినా, ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. సో, మనం దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి. ఏమి ఇచ్చారు, నోటిఫికేషన్ అని అయితే ఇచ్చారు కదా! ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని అయితే ఇచ్చారు కదా! సో, మనకేంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కంప్యూటర్ ఆపరేటర్ మనకి హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అయితే ఇచ్చారు కదా! సో, తెలంగాణలో ఉండే హైకోర్టులో ఉండే కంప్యూటర్ ఆపరేటివ్ పోస్టులు ఇవి. సో, అది అండ్ ఇక్కడ applications are invited through online for direct recruitment to the post of computer operator కేటగిరీ అనేది ఇచ్చేసారు కదా. కేటగిరీ 3B డివిజన్ ఇన్ ద తెలంగాణ హైకోర్ట్ సర్వీస్ ఇచ్చారు. క్యారింగ్ స్కేల్ పే అని అయితే ఇచ్చారు. సో, మనకి స్కేల్ పే ఎంత ఇచ్చారు ఇక్కడ చూడండి. స్టార్టింగే 39,000 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విత్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. లైక్ మెడికల్ అండ్ మనకి పర్సనల్ ఫండ్ అండ్ ఆల్సో ఇంకా హెచ్ఆర్ఏ అండ్ టీఏడిఎం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే స్టార్టింగ్ 40K నుంచి స్టార్ట్ అయ్యి అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ మనకి 1,12,000 వరకు అయితే శాలరీ అనేది పెరుగుతుందంట. ఇంక్రిమెంట్స్ ఉంటాయంట ఎవ్రీ ఇయర్ కూడాను. సో, దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. స్టార్టింగే 39K ఇట్లా శాలరీ అనేది ఇస్తారు కాబట్టి మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. మంచి అవకాశం కాబట్టి. సో, ఇది అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ది ఆన్లైన్ అప్లికేషన్స్ పోర్టల్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద హైకోర్ట్స్ వెబ్సైట్. ఇది హైకోర్టు వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ లింక్ అయినా పీడిఎఫ్ లింక్ అయినా ఉంటుంది. డిస్క్రిప్షన్లో చూడండి. సో, అండ్ ఆల్సో ఇన్ ద వెబ్సైట్ ఆఫ్ ఆల్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ January 8th 2025 to and January 31st ది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్. అంటే మనకి January 31st midnight 11:59 PM వరకు కూడా అప్లికేషన్స్ విల్ బీ అండ్ ఇది ఎంటర్టైన్డ్ అయితే ఇచ్చారు. సో, మనకి ఈ మంత్ 31st midnight వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది పెట్టొచ్చంట. సో, అది అండ్ ఇంకా కంప్లీట్ అన్ని డీటెయిల్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చంట. సో, అది మీకు ఆల్రెడీ చెప్పాను డేట్స్. మనకి January 1st నుంచి ఇదయ్యి అండ్ ఎండింగ్ డేట్ January 31st. అండ్ మనకి చూడండి ఇక్కడ మనకి చాలామంది అప్లై చేస్తారు కదా. అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. అది February 10th రిలీజ్ చేస్తారు. అండ్ మనకి అవన్నీ డేట్స్ అన్నీ అయిపోగా మనకి దీనికైతే ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ అనేది ఉంటుందంట. సో, అది అంటే వీళ్ళు ఎట్లా అంటే ఎగ్జామినేషన్ అంటే మనకి ఎగ్జామ్ అనేది కాదు, జస్ట్ ఒక స్కిల్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్. సో, అది ఆ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ అనేది ఉంటుంది. ఇవి నెంబర్ ఆఫ్ ద పోస్ట్ అనేది ఇచ్చారు. టోటల్ 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్ పరంగా ఇచ్చారు. మీ యొక్క రిజర్వేషన్ ఏదనేది చూడండి. ఇక్కడ రిజర్వేషన్స్ ఇచ్చారు కదా. ఈ రిజర్వేషన్స్ చూసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అప్లై అనేది చెయ్యండి. సో, ఇది టోటల్ 11 + 6 వేకెన్సీ ఇట్లా అయితే ఉన్నాయి. మొత్తం టోటల్ 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, అదొకటి. అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు కదా. ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆఫ్ సైన్స్ ఆఫ్ కామర్స్ ఆర్ లా ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆరు ఇన్కార్పొరేటెడ్ బై ద ఆరు అండర్ ఏ సెంట్రల్ యాక్ట్. మనకి డిగ్రీలో ఆర్ట్స్ సబ్జెక్ట్ అయినా, సైన్స్ సబ్జెక్ట్స్ అయినా, కామర్స్ అయినా అండ్ లా అయినా, అంటే ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేస్తారు కదా, ఇక్కడ ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. నార్మల్ బ్యాచులర్ డిగ్రీ సైన్స్ కానీ, ఆర్ట్స్ కానీ, కామర్స్ కానీ, మీది ఎనీ బ్యాక్గ్రౌండ్ డిగ్రీలో, బ్యాచులర్ డిగ్రీలో సిబిసెట్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీబీఏ కానీ, సో ఉంటాయి కదా, ఇవి ఏవైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, అంటే నార్మల్ బ్యాచులర్ డిగ్రీ వాళ్ళకి. సో ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను, సో అదైతే తెలీదు. సో అదొకటి. అండ్ ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ టు టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ద ఇంగ్లీష్ అని అయితే ఇచ్చారు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గారు, అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతమంది పీజీ చేస్తారు కదా, పీజీలో ఏంటి బీబీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంట, సో అది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చారు, ఏజ్ లిమిట్ 18 to 34 ఇయర్స్ అయితే ఇచ్చారు. 18 to 34 ఇయర్స్. అండ్ మనకి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళన్ని కేటగిరీస్కి కూడాను 18 to 34 + 5 ఇయర్స్ ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్స్ ఎనీ కేటగిరీ వాళ్ళకి. ఓన్లీ ఈ పర్సన్ విత్ డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడి, సో ఈ క్యాండిడేట్స్కి మాత్రమే 10 ఇయర్స్ ఇచ్చారు. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమినల్ వీళ్ళందరికీ కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అంటే లైక్ ఇప్పుడు మనకి ఎంత ఏజ్ 18 to 39 ఇయర్స్, 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఇది క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, సో అది. అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వీళ్ళకంతా ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్స్. ఇక్కడ రిజర్వేషన్స్ ఎట్లా ఉంటుందని కూడా ఇక్కడ ఇచ్చారు, అవి కూడా ఒకసారి మీరు చదవండి. సో అండ్ ఇంకా చూడండి, మెరిట్ లిస్టు ఎట్లా రిలీజ్ చేస్తారు ఇవన్నీ కూడా ఇచ్చారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కూడా ఉంటాయంట. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, వాట్ ఈజ్ వాట్ ఏంటనేది, సో అదొకటి. అండ్ ఫైనల్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అనేది ఉంటుంది కదా, ఇది చదవండి, ఎందుకంటే ఇంపార్టెంట్ నోట్లో ఏమి ఇవ్వలేదండి, జస్ట్ సిగ్నేచర్ స్కాన్ చేయాలంట, డాక్యుమెంట్ స్కాన్ చేయాలంట, మీ యొక్క థంబ్ ఇంప్రెషన్స్ కూడా ఉండాలంట, అంటే రిజిస్ట్రేషన్ చేస్తాం కదా అప్పుడు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఉండాలంటున్నారు. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను కాబట్టి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో చూడండి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.